హాయ్ సార్, ఆయన మీ పేరు? నా పేరు వెంకటరమణారావు. వెంకటరమణారావు. ఎక్కడి సార్? ఉండవెల్లి. ఉండవెల్లి అంటే జోగులాంబ గద్వాల జిల్లా, గద్వాల జిల్లా. తెలంగాణ మాది. ఓకే సార్. హాయ్ సార్, ఇప్పుడు మీకు మొబైల్ ఫీల్డ్ ఏమన్నా టచ్ ఉందా? ఏం టచ్ లేదు. టచ్ లేదు. జీరో నాలెడ్జ్. మీ వయసు ఎంత సార్? 54. 54. 54లో కూడా మీకు పట్టుదల బాగా ఫుల్ ఉంది సార్. అంటే నేను మిమ్మల్ని అడిగినా కదా సజెషన్ ఏంటంటే మా కూతులకు నేర్పేమన్నా. అవును. మీరేమన్నారంటే వద్దు లేడీస్ మీరు రండి అన్నారు. అవును. అందుకనే మీ హోప్ మీదనే వచ్చిన నేను. అంటే నేర్పిస్తాడని నమ్మకంతోనే వచ్చిన. ఓకే. ఇప్పుడు మీకు ఇక్కడ క్లాసులు ఎలా నడిచినాయి? మీరు చాలా బాగా చాలా బాగా చెప్తున్నావు. మీకు అవుట్ ఆఫ్ క్వశ్చన్ కానీ బయట ఏమనుకుంటున్నాను కదా, నాకైతే 100% 100% నచ్చింది. ఓకే. ఇప్పుడు మీకు ప్రాక్టీస్ కానీ ట్రబుల్ షూటింగ్ కానీ ఎలా కనిపిస్తుంది? కూల్ టెస్ట్, ఆర్ట్ టెస్ట్ లో ఎలా? స్టార్టింగ్ లో కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది ఎవరికైనా సహజం. ఎందుకంటే జీరో నాలెడ్జ్ పట్టుకోవడానికి కూడా రాదు. ఆ కాంపోనెంట్స్ అని తెలియదు, ఐసీలు అంటే తెలియదు, అది మొబైల్ ఏముంటావో కూడా తెలియదు ఫస్ట్ స్టార్టింగ్ లో. మీకు బ్లేర్ కూడా పట్టుకోవడానికి రాదు. అయితే మీ సజెషన్ వల్ల ఫస్ట్ రోజు కొద్దిగా ఇబ్బంది పడినాం, సెకండ్ రోజు కొద్దిగా ఇబ్బంది పడినాం, థర్డ్ రోజు నుంచి కొంచెం డెవలప్ అయినాం. థర్డ్ రోజు నుంచి కొంచెం అంటే ఇప్పుడు మీకు మొత్తం బ్లేడ్ పట్టుకోవడం కానీ బ్లేడ్లు పట్టుకోవడం కానీ. ఇప్పుడు ఓకే. ఇప్పుడు మన వ్యూవర్స్ కి ఏం చెప్తారు మీరు? 100% నేర్చుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండి కంపల్సరీ నేర్చుకోవాలా అనే ఉద్దేశంతో వస్తే కంపల్సరీ నేర్చుకొని పోతారు. ఓకే. లేదు టైం పాస్కి వచ్చి ఏదో పోయినామంటే బయట పోతే అవునా. అది ఇప్పుడు అదే చెప్తున్నా మీకు, మీ మొబైల్ ఫీల్డ్ లో సెటిల్ అవ్వాలి అనుకుంటేనే నేర్చుకోండి. ఏదో పెళ్లి సంబంధం కోసము, పెళ్లి చేసుకోవాలని కోసము మీరు ఏం చేస్తున్నారు అంటే మొబైల్ రిపేర్ చేస్తున్నారని ఆ ఆప్షన్స్ అలా వద్దు. మీరు ఎందుకంటే నేర్చుకునేది ఒక 20,000 30,000 ఫీజు అంతే. ఆడి వరకు మీరు షాప్ పెట్టిన తర్వాత మీకు రిపేర్ రాకపోతే 5-6 లక్షలు నష్టపోతారు. 5-6 లక్షలు అంటే మీరు అదే ఒక మామూలు చెప్తున్నాను చెప్పకూడదు. అదే 5 లక్షలు ఇంట్రెస్ట్ ఇస్తే నెలకు 10,000 ఇంట్రెస్ట్ వస్తుంది. కానీ మొబైల్ ఫీల్డ్లో అదే 5 లక్షలు మనం ఇన్వెస్ట్మెంట్ చేసి మీరు పర్ఫెక్ట్ నేర్చుకున్నారనుకో, మీకు ఒక పేరు వస్తుంది, మీకు గౌరవం కూడా వస్తుంది, అలాగే మీకు తగిన ఫలితం కూడా దక్కుతుంది. మీరు ఏ ఫ్యాషన్ కోసం అయితే మొబైల్ రిపేర్ నేర్చుకుంటే మటుకు మీరైతే ఎప్పటికీ గెటిన్ అవ్వలేరు. ఒక ఫ్యాషన్ ఉండాలి. మనం నేర్చుకోవాలా మొబైల్ రిపేరింగ్ అంటే ఒక ఫ్యాషన్ ఉండాలి. ఆ ఫ్యాషన్లోనే మనం ఏదైనా కూడా బయటకు వచ్చేయగలుగుతాం. ఫ్యాషన్ లేకుండా ఉండి వాళ్ళు ఇలా అన్నారు ఇలా, దీంట్లో ప్రతి దానిలో ఎదురు దెబ్బలు అనేది కంపల్సరీగా తగులుతాయి. అట్లాంటి మేము ఎన్నో తిన్నాము, మేము నిలదొక్కున్నాము. అలాగే మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మొబైల్ రిపేర్ నేర్చుకున్న తర్వాత మా దగ్గర ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా మీరు తెచ్చిస్తే మేము కూడా చేసి ఇస్తాం. కాకపోతే దానికైతే మేమైతే ఛార్జ్ ఏం చేయం. సర్వీస్కి పార్ట్స్ ఏమైనా పడితే పార్ట్స్కి మాత్రమే తీసుకుంటాం తప్ప అటువంటిది. కాకపోతే ఈయనకు చూడండి, ఈయన ఇంత ఏజ్ ఉంది, బాగున్నా మనిషికి ఏం చేస్తున్నాడు అంటే ప్యాషన్ ఉంది. నాకు ఈయనలో ప్యాషన్ ఉంది. వేరే పని పెట్టి దీనికి వచ్చినాడంటే ప్యాషన్ ఉందని అర్థం. ఇప్పుడు ఈయన ఎలాగుందంటే నేర్చేసుకోవాలి, నేను ఎలాగైనా కూడా ఒక కిందకి పోకూడదు, మన ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత మనది మనకు ఉండాలా అలాగని ఉన్నాడు. అదే మీరు ఫ్యాషన్ లేకుండా పోతే ఏం రాదు, అది మీ ఫెయిల్యూర్ కిందకి వస్తుంది. ప్రతి దాంట్లో ఫ్యాషన్ అనేది కంపల్సరీ నేర్చుకునే పోతారు. కానీ కొద్దిగా ఓపిక మంతుడు, కొద్దిగా బాగా చెప్తాడు. ఒకేసారి సరే బై మిస్టేక్ కోపం కావచ్చు, అది మన కొరకే. ఎందుకంటే ఏమన్నా అయిందనుకో మొబైల్ పోతే మనకు కూడా దెబ్బని, ఆ ఉద్దేశం కూడా తనలోనే ఉండొచ్చు. అందుకని కొద్దిగా ఎప్పుడైనా సీరియస్ అయినా అది మన కొరకే మాత్రమే, కానీ తన సొంతానికి అయితే కాదు. ఇప్పుడు మీకు మొబైల్ ఇప్పడానికి ఒక రావట్లేదు, ఫస్ట్ పట్టుకోవడానికి ఒక వస్తలేదు, ఫోన్ ఎలా పట్టుకోవాలో కూడా రావట్లేదు. అయినా ఇప్పుడు మొత్తం వచ్చేస్తుంది. మొత్తం ఇప్పుడు రీవాల్తో సహా నేర్పించేసి ఆయన ఫోన్ ఆయనే ఇప్పి రిపేర్ చేసుకునేంత స్థాయికి తీసుకొచ్చిన. అసలు జీరో నాలెడ్జ్ లో ఆయన ఫోన్ ఇప్పి ఆయననే రిపేర్ చేసుకునేంత స్థాయికి తీసుకొచ్చినాం. నెక్స్ట్ స్టూడెంట్స్ కూడా మేము అలాగే నేర్పించినాము. ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్ గురించి మీరు రేటింగ్ ఎంత ఇస్తున్నారు సార్? 5 స్టార్. 100 ఉంటే 100 ఇవ్వచ్చు. 100 ఉంటే 100 ఇవ్వచ్చు. మనకైతే చాలా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్, చాలా బాగా చెప్తున్నారు. చాలా ఓపిక మంది ఏంటంటే మాకు తెలియని విషయాలు క్లియర్ గా చెప్తున్నారు. ఇప్పుడు మనకు పవర్ ఏసీలో ఎన్ని పార్ట్స్ ఉన్నాయని మీకు తెలుసు కదా? తెలుసు. ఒక పార్ట్స్ ఏం పని చేస్తుంది, ఆ పార్ట్స్ వల్ల మనకి ఏం లాభం అంటే మీరు డైరెక్ట్ గన్ షాట్ వెళ్ళిపోతారా, లేదంటే ఇప్పుడు మీకు ఒక సెక్షన్ వచ్చింది, ఆ సెక్షన్ వేసారు లేక మొత్తం ఫోన్ గెలుపుతారా? ఇప్పుడు ఒక్కొక్క సెక్షన్ మాత్రం చెప్పినారు కాబట్టి ఏ సెక్షన్ అయితే ఆ సెక్షన్ ఓపెన్ చేసి చూస్తాం. మొత్తం గెలిపితే లాభం లేదు కదా. మొబైల్
ఐసీలో ఎన్ని పార్ట్స్ ఉంటాయని తెలుసు కదా మీకు. అవును ఆ పార్ట్స్ ఎలా యూజ్ చేయాలనేది కూడా మీకు చెప్పాను నేను. అవును. ఇప్పుడు దాన్ని మీరు ఎలా కన్సిడర్ చేస్తారో ఏమో చూడాలి. మీరు పెట్టిన తర్వాత చూస్తాం మేమైతే. మీరు షాప్ పెట్టిన తర్వాత మేమైతే కంపల్సరీ మీరు ఫీడ్బ్యాక్ కంపల్సరీ ఇవ్వాల్సిందే మాకు. విజిట్ చేసి చూస్తాం మేము కూడా. ఎందుకంటే నాన్ లోకల్ అయితే రాలేను, మా లోకల్కి అయితే వస్తా. నాన్ లోకల్ అంటే కొంచెం ఎక్కడ విజయవాడ, అక్కడ శ్రీకాకుళం అన్నమాట. వాళ్ళు కూడా మనకు ఉన్నారు స్టూడెంట్స్ ఇద్దరు. మేమైతే అంత దూరం విజిట్ చేయము. వాళ్ళు వీడియో కాల్ చేసినారు నాకు, అన్న బాగుంది, బాగా నడుస్తుంది, స్టేటస్ కూడా పెట్టి చూపించినారు. లోకల్కి అయితే మేము వచ్చి కూడా చూస్తాం. నేనైతే 100% నువ్వు షాప్ పెట్టాక నేను విజిట్ చేస్తాను కంపల్సరీగా. ఏంటంటే ఈ వయసులో మీరు అట్టనంటే నాన్న ఆ వయసులో కూడా అలాగే ఉంది అంటే ఒక పట్టుదల నాకు చాలా రోజుల నుంచి ఉంది. నేను 2-3 ఏళ్ల కింద కూడా మిమ్మల్ని అడిగినా, అవును మీ దగ్గరకు వచ్చిపోయినా. నాకు ఒక ఆలోచన అప్పుడు ఏంటంటే మీరు నేర్పిస్తారని తెలియదు, అది లేదంటే అప్పుడే నేర్చుకునేవాడిని. మీ దగ్గర నేను సెల్ తీసుకొని వచ్చిన తర్వాత నేను యూట్యూబ్ లో చూసి మీరు అదే నేర్పిస్తారు అన్న దాంతోనే మీకు డైరెక్ట్ కాల్ చేసిన. నేను అప్పుడు కర్నూలు లోకల్నే ఉండి కాల్ చేసిన, ఒక యూట్యూబ్ చూసుకుంటా ఉండి. అయితే ఆ రోజు ఏమన్నారు, మీరు ఆడపిల్లల కట్టిన ఇబ్బంది అవుతుంది, మీరే రండి ఒకసారి విజిట్ చేయండి అంటే డైరెక్ట్ ఇక్కడికి వచ్చిన. మీరుండి నాకు సలహా ఇచ్చినారు, సరే మీకన్నా ఏజ్ ఉన్న నేర్చుకున్నారు కదా ఒకసారి ట్రై చేయి అంటే ఇంకా నేను కూడా కసితోనే వస్తున్నాలే, నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే వస్తున్నా. మీరు నేర్చుకుంటా అంటేనే మన ఫీజు కట్టించుకొని వచ్చారండి. ఫస్ట్ నాకు హ్యాండ్ షెవరింగ్ ఉందో లేదో చెక్ చేసిన తర్వాతనే ఇన్స్టిట్యూట్ లోకి జాయిన్ చేసుకున్నా. ఇప్పుడు ఆయన వయసు మనకు 54-58 దగ్గర ఉంది. హ్యాండ్ షెవరింగ్ అయిందంటే మనం అసలు ఇన్స్టిట్యూట్ లోకి చేర్చుకోము. వయసు పిల్లలైనా సరే, అంటే యువకులైనా సరే, మా మధ్య వయసు వాళ్ళైనా సరే, హ్యాండ్ షెవరింగ్ ఉంటే మటుకు మీరు ఎప్పుడైనా మొబైల్ రిపేర్ అనేది నేర్చుకోకూడదు. అది కూడా మొబైల్ రిపేర్ నేర్చుకుంటే మీరైతే రోజుకు ఫోన్లు కట్టియాల్సిందే డబ్బులు పెట్టి. ఎందుకంటే నేను చూశాను, ఒక పర్సన్ షెవరింగ్ వల్ల ఒక ఫోనే కొనిచ్చిండు, అందుకే ఆయన అప్పటి నుంచి చిప్ లెవెల్ వదిలేసిండు. మా బ్యాచ్లో ఇంతకుముందు మేము నేర్చుకున్నప్పుడు ఎప్పుడు 2019లోనే షెవరింగ్ ఉన్నాయన అసలు విడిచిపెట్టేసినాడు ఫోన్. షెవరింగ్ ఉన్న వాళ్ళు మాత్రం అయితే అసలు రిపేర్ నేర్చుకోవద్దండి. ఏదైనా పై హోల్సేల్ అట్లా అడిగితే ఓకే, కానీ చిప్ లెవెల్ కానీ మొబైల్ రిపేరింగ్ కానీ నేర్చుకోకూడదు. షెవరింగ్ లేని వాళ్ళు నేర్చుకోండి. మీకైతే షెవరింగ్ లేదన్నా తీసుకునేది ఇన్స్టిట్యూట్ మీరు కాంపౌండ్ పట్టుకొని చూపించమన్నారు, చూపించిన తర్వాతనే జాయిన్ చేసుకున్నారు. అది ఓకే సార్. అగో మీ సర్టిఫికేట్ మీకు ప్రొవైడ్ చేసినాం మేము. ఓకే, థ్యాంక్ యూ సార్.